ఎక్స్‌ప్రెస్ న్యూస్‌కి స్వాగతం. మామిడిపల్లిలో క్రికెట్ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించిన వజీర్ అక్బర్. కంది మండలం మామిడిపల్లి గ్రామంలో కేఎంసీ కన్సల్టెన్సీ డైరెక్టర్ లేబర్ కాంట్రాక్టర్ వజీర్ అక్బర్ నిర్వహణలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని భారత రాజ్యాంగ రచయిత డా. బ్రంబేద్కర్ క్రికెట్ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించారు. కంది మండలం మామిడిపల్లిలో గుడితండా గగన్ స్పోర్ట్స్ గ్రౌండ్లో 3 రోజులుగా జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు వైభవంగా నిర్వహించారు. విజేతలుగా నిలిచిన క్రికెట్ టీంలకు నగదు బహుమతితో పాటు ట్రోఫీలను ముఖ్యాతిథిగా పట్నం మాణిక్యం చేతుల మీదగా అందజేశారు. కార్యక్రమంలో మహమ్మద్ అఫ్జల్, ఇటుకల శంకరయ్య, మాజీ సర్పంచ్ రాములు, మహమ్మద్ గౌస్ పాషా సదర్, మాజీ ఉప సర్పంచ్ రమేష్ రెడ్డి, తలారి కృష్ణ, శ్రీనివాస్, మల్లేశం, సంగమేష్తో పాటు గ్రామ పెద్దలు, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్‌ప్రెస్ న్యూస్ ఛానల్కి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సిక్స్ కొట్టిందా కాడ बॉलिंग संगना फील्डिंग गुड फील्डिंग अबा बाबा पावर पंच बॉलिंग బాల్ పడతాడు పైకి లేప్ షాట్ పైకి లేప్ అదేవిధంగా మంచి పోరాట పరిస్థితులను ప్రదర్శించిన ఫ్రెండ్స్ అండ్ ట్రైన్ టీం గిట మంచిగా ప్రోత్సహించి మంచి వాళ్ళ పట్టుదలతో ఆడి రన్నర్గా నిలిచిన వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటున్నాము. కొంచెం ముందుగా ఈ కార్యక్రమంలో సన్మాన కార్యక్రమం ఉంటుంది. నా పేరు వజీర్ అక్బర్, కేఎంసీ కన్సల్టెన్సీ లేబర్ కాంట్రాక్టర్, గ్రామం మామిడిపల్లి, కంది మండలం, సంగారెడ్డి జిల్లా. మరియు ఈ సంక్రాంతి సందర్భంగా 13, 14, 15 భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ మామిడిపల్లి గ్రామం నుంచి 12 టీంలు పాల్గొనడం జరిగింది. మరి ఏవైతే ఈ 12 టీంలు పాల్గొన్నాయో మరి 13 నాడు 6 టీంలు పాల్గొన్నాయి, 1 టీంలు గెలిచినాయి. 14 నాడు 6 టీంలు ఆడి 3 టీంలు వారికి గెలిచినాయి. మరి వాళ్ళు కూడా ఓడిపోయిన టీంలు కూడా నిరాశపడకుండా వాళ్ళకు కూడా 1100 రూపాయలు నగదు ఇచ్చి వాళ్ళకు సన్మానం చేసి, మనం బెస్ట్ బ్యాట్స్మెన్ ఆయన కూడా వాళ్ళకు చాలా సన్మానం చేసి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే ముఖ్య అతిథులుగా వచ్చినారో మన అన్న డీసీసీబీ చైర్మన్, వైస్ చైర్మన్ పట్నం మాణిక్యమ్మ గారికి, మరి అలాగే మాజీ గంగాల చైర్మన్ రవిణ గారికి, మరి అట్లాగే ఇక్కడ ఉన్న సర్పంచులు, ఉప సర్పంచ్లకు, ఎంపీటీలకు, వార్డు మెంబర్లకు అందరికీ విశిష్ట నాతో పాటు అందరికీ ప్రత్యేకమైన సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఏవైతే ఈరోజు ఫైనల్ టీం 2 గెలిచినాయో చాలా చక్కగా ప్రజలను చూపించినాయి. మరి మీరు సెకండ్ ప్రైజ్ ఎవరైతే టీం గెలిచిన వాళ్ళకు 20,000 నగదు బహుమతి మీకు ట్రోఫీతో పాటు, మరి రన్నర్ ప్రైజ్ 10,000 నగదు బహుమతి మీకు ట్రోఫీతో పాటు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మీకు అవి ఉండాలి. మరి మీరు ఇలాగే మరి ఇలాగే మీరు ఆడితే కనుక మీ తల్లిదండ్రులకు మరియు మన గ్రామానికి మంచి పేరు వస్తుంది. అట్లాగే కంది మండలి నుంచి మన సంగారెడ్డి జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మీకు ఆడే అవకాశం ఉంటుంది.
మరి మీరు మంచి ఆడి మంచి మామిడిపల్లి గ్రామానికి పేరు తీసుకురావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మరి మీరు ఎల్లప్పుడూ కూడా నాకు ఇలా సహకరిస్తే నేను ప్రతి యూత్ క్రికెట్ అనే కాకుండా వాలీబాల్ అయినా సరే ఏదైనా సరే మీకు అండగా నేను ఉంటా. మీకు రాష్ట్ర స్థాయిలో నేను ముందుకు కంపల్సరీ ముందు నుండి మీకు ఆడిపించి నేను రాష్ట్ర స్థాయికి ఇచ్చే ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఇంతమంది చక్కని అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి మన అక్బర్ గారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నటువంటి యువ క్రీడాకారులకి, గ్రామ పెద్దలకి, అంటే సభా వేదికపై ఉన్నటువంటి మాజీ సర్పంచ్ రాములు గారు, ఉప సర్పంచ్ రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ వేదికకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయ పెద్దలు సోదరులు డిసిసిబి వైస్ చైర్మన్ శంకర్ నాయక్ గారు, అదేవిధంగా వేదికపై ఉన్న గ్రామ పెద్దలు సైట్ గారు, అఫ్జల్ గారు, రాముల్ గారు, శంకరన్న గారు, అదేవిధంగా ప్రవీణ్ బీజేవైఎం నాయకులు ప్రవీణ్ గారు, ఇంకా వేదికపై ఉన్న గ్రామ పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గ్రామస్తులందరికీ ఉప సర్పంచ్ మాజీ రమేష్ రెడ్డి గారు, ప్రవీణ్ గారు, కృష్ణ గారు, అక్బర్, శంకరన్న, మా ఎంపీటీసీ మాజీ శంకర్, సదర్ సాబ్ గౌస్, ఈశ్వర్ గారు, రాములు గారు, రాజు, అఫ్జల్ భాయ్, కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి మామిడిపల్లి గ్రామ యువ సోదరులు శివశంకర్ గారు, 3 రోజుల నుంచి 13, 14, 15 3 రోజుల నుంచి ఆటలాడి మరి మామిడిపల్లి గ్రామానికి వన్యదేవడానికి సంబంధించినటువంటి ఈ మంచి కార్యక్రమంలో ఇంతకుముందు ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి నాతో పాటు భాగం పంచుకున్నటువంటి మాజీ గ్రంథాలయ చైర్మన్ నరహర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు రావాల్సింది ఉండే, ఆయన మెదక్లో ఒక కార్యక్రమంలో పోవడం వల్ల రాలేకపోయిండు. తర్వాత మళ్ళా అక్బర్ ఆయన టీం గ్రామ పెద్దలందరూ పోయి కలిసి ఎమ్మెల్యే గారికి ఈరోజు కార్యక్రమం వివరాలు వివరించాల్సిందిగా చెప్పుకుంటూ, ముఖ్యంగా మన మాజీ ఉప సర్పంచ్ గారు కంగ్రాచులేషన్ చెప్పట్లు. కొంచెం వెంట కొంచెం మంచిగా వేసుకోండి. ఒకసారి వెయిట్ ఒకసారి చూడండి. వెయిట్ వెయిట్
అన్న ఒక్క నిమిషం చేయాలి సరే చూడండి అది పట్టుకోండి ఫోన్ అరే అవతల పట్టి ఏం ఇట్లా పట్టి రైట్ వెయిట్ నెక్స్ట్ శివ థ్యాంక్ యూ శివ గారు ఆర్గనైజ్ చేసినందుకు. వెయిట్ రమేష్ వెయిట్ దర్శనం రమేష్ అన్న ఇది చూడండి ఇటు కెమెరా వెయిట్ అన్న కొంచెం ఎంటర్ అన్న ఎంటర్ చూడండి అన్న ఇది చూడండి శేఖర్ అన్న. కామెంటేటర్ ఉన్నారు ఇక్కడ అందరు దాచారు ఇప్పటిదాకా, కాకపోతే ఏమన్నామని ఫీల్ అవుతున్నారు. అన్న ఇది చూడండి జనరల్ శివకుమార్ ఇంకో కామెంటేటర్, ఆయన కూడా నిరుత్సాహపరచొద్దు. నైట్ వెయిట్ ముజాఫర్ భాయ్కి సన్మాన్. తప్పలు కొట్టున్నా జరా థ్యాంక్ యూ అన్న, మీ అమూల్యమైన టైం 3 రోజులు స్పెండ్ చేసినాం మా దగ్గర. గౌస్ భాయ్ మన అధ్యక్షులు గౌస్ భాయ్, ఆయన చప్పట్లన్నా చప్పట్లు ప్లీజ్ అన్న, జేబులలో చేతులు పెట్టుకోకుండా. నెక్స్ట్ బెస్ట్ బ్యాట్స్మెన్ మొన్న ఒక ఇన్నింగ్స్ ఆడిండు, అది మన అక్బర్ అన్న మనసు మీద తీసుకున్నారు ఇన్నింగ్స్. ఆన్లైన్ లో అప్డేట్ చేస్తున్న అంపైర్ అచ్యుత్ కౌలంపేట్ సార్. అచ్యుత్ రెడ్డి వార్డ్ మెంబర్. వైస్ కెప్టెన్ పవర్ పంచ్ టీమ్ వైస్ కెప్టెన్ అన్న, మీరు ఇందాక చెప్పినట్టు 40-45 సంవత్సరాలు కూడా ఆడాలన్నారు. మా టీంలో పవర్ పంచ్ టీంలో 50 సంవత్సరాల పైన కూడా ఆడిస్తారు. डाल के तू जाओ भाई हट जाओ అన్న ఒకసారి అందరూ జరగండి కొంచెం జరగండి కొంచెం జరగండి అన్న ఇంట అన్న కొంచెం ఇంట వెయిట్ అన్న ఇది చూడండి అందరూ రైట్ అన్న ఇది చూడండి నా వెయిట్ గాలి మోటర్